ఖమ్మం జిల్లాలో రోజు రోజుకి ఎండలు దంచుకొడుతున్నాయి. మే నెల వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు జిల్లాలోని చాలా ప్రాంతాలు నిప్పుల కొలిమిగా మారాయి. జనం బయటికి రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. రోహిణి కార్తె రాకముందే రోళ్లు పగులుతున్నాయి. ఇక బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల పరిస్థితి మరీ దారుణం. యాజమాన్యం వాళ్ల బాగోగుల్ని పట్టించుకోవట్లేదు. ఖమ్మం జిల్లాలోని బొగ్గు కార్మికుల పరిస్థితిపై V6 న్యూస్ స్పెషల్. ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, కోయగూడెం ఓపెన్ కాస్టుల్లో కార్మికుల సమస్యలేంటో చూద్దాం. ఇక్కడ 350 మంది కోల్ సిబ్బంది, సర్వే డిపార్ట్మెంట్ లో 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక్కడ హైయెస్ట్ టెంపరేచర్ 50 డిగ్రీలకు చేరింది. దాంతో క్వాలిటీ కోల్ కూడా తగలబడుతోంది. ఎంత నీళ్లు చల్లినా కంట్రోల్ కాని పరిస్థితి. హెవీ వెహికల్స్ అయిన డంపర్స్ లో ఏసీలు పెట్టారు, కానీ వాటిల్లో కొన్ని పనిచేయట్లేదు. కొత్త ఏసీలు అమర్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నా సింగరేణి యాజమాన్యం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. కనీసం కార్మికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా ఇవ్వట్లేదు. కూల్ మజ్జిగను సప్లై చేయాల్సి ఉన్నా అది కూడా లేదు. బొగ్గు వెలికి తీసేటప్పుడు కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది. అందువల్ల కార్మికులకు ప్రతి షిఫ్ట్ లో కనీసం 3 సార్లు మజ్జిగ ఇవ్వాలి. కోల్ బేలింగ్ ఏరియాలో వాటర్ స్ప్రే చేయాల్సి ఉన్నా అది జరగడం లేదు. మరీ విపరీతంగా పెరిగిపోయింది. దాదాపుగా అనాధికారికంగా 50 డిగ్రీ టెంపరేచర్ ఉందని మేము భావిస్తున్నాము. అంటే మా దగ్గర సెల్ ఫోన్ ద్వారా కానీ దీని ద్వారా కానీ మాకు తెలుస్తుంది. ఇంత భీకర పరిస్థితుల్లో ఓపెన్ కాస్ట్ మైన్లలో కార్మికులు పనిచేయాలంటే పని పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎండలకి చాలామంది కూడా వడదెబ్బకి గురయ్యే పరిస్థితులు ఉంటున్నారు. నిన్న 2 కార్మికులాగా వడదెబ్బకి లోనై వాళ్ళ హాస్పిటల్ పాలయ్యారు. అందుకని కార్మికులందరూ కూడా ముక్త కంఠంతో సింగరేణి సంస్థ సెలవు ప్రకటించాలని కోరుతున్నారు. లేని పక్షంలో కేవలం ఫస్ట్ హాఫ్ వరకు పని తీసుకొని సెకండ్ హాఫ్ కార్మికులందరినీ కూడా విశ్రాంతి ఇస్తే బాగుంటుందని చెప్పి కార్మికులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తారు. కొత్తగూడెం ఓపెన్ కాస్టుల్లో కార్మికుల బాధలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ 1000 మంది కార్మికులు, ఇతర శాఖల్లో 2000 మంది ఉన్నారు. అండర్ గ్రౌండ్ మైన్స్ లో మరో 2000 మంది ఉంటారు. కానీ ఈ ఎండాకాలంలో కార్మికులు డ్యూటీ చేయాలంటేనే భయపడుతున్నారు. ఎండలకు తట్టుకోలేక చాలా మంది లీవ్ పెట్టేశారు. దాంతో మ్యాన్ పవర్ కూడా తగ్గిపోయింది. ఇక్కడ కూడా మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సప్లై చేయట్లేదు. ఒక్కో బటర్ మిల్క్ ప్యాకెట్ 6 రూపాయలు పెట్టి కొనుక్కోవలసిన దుస్థితి. మైన్స్ లో చలవ పందిళ్లు వేయించాలి, వాటర్ స్ప్రే చేయించాలి. కానీ ఇవేమీ సింగరేణి యాజమాన్యానికి పట్టడం లేదు. సమ్మర్ సీజన్ లో అయినా తమ షిఫ్ట్ టైమింగ్స్ మార్చాలని కార్మికులు రిక్వెస్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల దాకా డ్యూటీ టైమింగ్స్ మార్చాలని కోరుతున్నారు. కానీ కార్మికుల డిమాండ్స్ ను యాజమాన్యం లైట్ తీసుకుంటోంది. ప్రస్తుతం కోల్ ప్రొడక్షన్ భారీగా పడిపోయింది. ఇప్పుడు ప్రొడక్షన్ తగ్గడం వల్ల రాబోయే రోజుల్లో కరెంట్ కష్టాలు తప్పవని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. విపరీతమైన ఎండల వలన మరి అనేక మంది కార్మికులే కాకుండా ప్రజలు కూడా చనిపోతున్నారు. దీన్ని గమనంలోకి తీసుకోవాలి యాజమాన్యము. అట్లాగే సింగరేణి కార్మికులకి ఇళ్లలో చూస్తే ఇలా ఎండ ఏడుమి తట్టుకోలేక రాత్రి నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళు కానీ, సెకండ్ షిఫ్ట్ చేసిన వాళ్ళు కానీ పడుకునే పరిస్థితి లేదు. మరి కార్మికుల కోటర్లకి ఏసీలు మంజూరు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంగా మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక జిల్లాలోని సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ లో కార్మికుల ప్రాబ్లమ్స్ చూస్తే ఇక్కడ 398 మంది ఉన్నారు. అండర్ మైన్స్ లో 300 మంది పనిచేస్తున్నారు. ఇక్కడ మధ్యాహ్నం షిఫ్ట్ దిగిన తర్వాతే మజ్జిగ ప్యాకెట్లు అందుతున్నాయి. కార్మికులు రెస్ట్ తీసుకోవడానికి రూములు కూడా సరిపడా లేవు. ఉన్న వాటిల్లోనూ కూలర్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ రెస్ట్ రూమ్స్ కూడా రేకుల షెడ్స్ లో ఏర్పాటు చేయడంతో రేకుల నుంచి ఎండ అదిరిపోతోంది. ఆఫీస్ వర్క్ చేసే వాళ్లకి ఏసీలున్నాయి తప్ప గనుల్లో చెమటోడ్చి పనిచేసే కార్మికులకు మాత్రం కనీసం కూలర్లు కూడా పెట్టడం లేదు. 100 మంది షిఫ్ట్ చేంజ్ అవుతున్నా వాటర్ తాగడానికి ఒక్కటే ఫ్రీజర్ ఉంది. అందులో గుక్కెడు చల్లటి నీళ్లు తాగాలంటే అదృష్టం కూడా ఉండాలని అంటుంటారు ఇక్కడ పనిచేసే కార్మికులు. సత్తుపల్లి అండర్ మైన్స్ లోనూ మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సప్లై చేయట్లేదు. ఎవరైనా ఎండకు డీలా పడిపోతే నీళ్ల కోసం మైన్స్ లో నుంచి పైకి రావాల్సిందే. దీంతో చాలా మంది కార్మికులు డీహైడ్రేషన్ కు గురవుతున్నారు. ఇంత ఎండల్లో కూడా రెస్ట్ లేకుండా షిఫ్ట్ లోకి రావాలని సింగరేణి యాజమాన్యం ఆదేశిస్తోంది.
బాగుంది. ఓసీలో ఎండ తీవ్రత భయంకరంగా తట్టుకోలేకపోతాను, క్యాబిన్లో ఉండలేకపోతాను, బయటకు వెళ్తే ఉండలేకపోతాను. అక్కడ చెట్టు లేదు, శ్యామ లేదు. ఏం చేస్తాను, ఆ ఇనుప క్యాబిన్లలో ఉడికి మనుషులు అయిపోయి ఆగిపోతాం. ఎప్పుడు కింద పడిపోతామో మాకే తెలియట్లేదు. ఏం చేస్తాం, చెప్పేకాడు చెప్తూనే ఉన్నాం, అధికారులు తెలియపరుస్తూనే ఉన్నాం, చేయలేకపోతా ఉన్నాం. ఒక గంట నడిపితే ఒక అర్ధ గంట కూడా 10 నిమిషాలు కూడా బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. మొత్తానికి ఏదన్నా అయితే బయటికి వెళ్ళడం, లేకపోతే లేదు. కరెంటు పోతేనో నీళ్ళు లేక దేవుడు అంటే కిందికి వచ్చి బుక్క నీళ్ళు లాగి మొహం పట్టుకొని మళ్ళీ ఏమిటి ఉరకాలి. చేదోడు ఉదోడు మాకు మనిషి తోడు కూడా ఉండడు. అటు మణుగూరులో ఓపెన్ కాస్ట్ లోనూ కార్మికులది ఇదే దుస్థితి. ఇక్కడ 2000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడ కూలింగ్ వాటర్ సరఫరా చేయట్లేదు. ఏ బి షిఫ్ట్ల టైమింగ్స్ లో చేంజింగ్ కావాలని కోరుతున్నారు. అలాగే కార్మికుల క్వార్టర్స్ లో ఏసీ సౌకర్యం లేదు. కనీసం మెడికల్ కిట్స్ కూడా అందుబాటులో లేవు. మరి ఇక్కడ మణుగూరు సింగరేణులు అన్నీ ఎక్కువే. మరి ఉత్పత్తి అలాగే మరి కార్మికులకి గుండె జబ్బులు కూడా ఇక్కడ ఎక్కువే. సరైన హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ఇక్కడ లేదు. మరి అట్లాగే ఈ సంవత్సరం ఎండలు చూసుకున్నట్లయితే మరి ఎప్పుడు మేము కనీరుకున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఒకటే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన ఎండలు, వడగాల్పులు. నిన్న ఒక్కరోజే మొత్తం 2 రాష్ట్రాల్లో 37 మంది చనిపోతే ఒక ఖమ్మం జిల్లాలో ఒక్క దాంట్లోనే మరి 19 మంది చనిపోయినటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైనా సరే ఉదయం షిఫ్ట్ మరి 1 గంట వరకు నడిపించాలని, సాయంత్రం షిఫ్ట్ని 5 గంటల నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి మేనేజ్మెంట్ దీనికి వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.